ఈరోజు మార్నింగ్ తిరుపతి ఈస్ట్ పోలీస్ వారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక 2.5 సంవత్సరం వయసు గల ఒక పాపని చంపి ఏర్పేడు మండల పరిధిలో పూడ్చిపెట్టినారు. సో ఎగ్జామినేషన్ కి అటెండ్ కావాల్సి ఉంటుంది అని వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు నిందితుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లొకేషన్ లో అటెండ్ అవ్వడం జరిగింది. నిందితుడిని విచారణ చేసి ఏ ప్లేస్ లో పాపని చంపి పూడ్చిపెట్టినారు అంటే లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ చూపించడం జరిగింది. నిందితులు చూపించిన లొకేషన్ మేరకు అక్కడ తవ్వినప్పుడు ఇసుకలో ఒక 2.5 సంవత్సరాలు చనిపోయిన బాలిక మృతదేహం అనేది బయటపడింది. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మెడికల్ టీం వాళ్ళు ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పాప బాడీని పంచనామా చేయడం జరుగుతుంది. 2 అవర్స్ పూర్తి అవకాశం 2 అవర్స్ పడుతుంది. నిన్నటి దినము ఈ రంగా అని ఈ ఆశలత వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆశలత మరియు ఆమె కూతురు దుర్గ మిస్ అయిపోయినట్లు ఒకటి కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆశలతని ట్రేస్అవుట్ చేశాము. ట్రేస్అవుట్ చేసి ఆమెను విచారిస్తే అతను ఆమె ఇంకో అతను ఆమె చంపి ఇంట్లోనే పాపను చంపేసి ఇతరుల సాయంతో దానిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినట్లు తెలిసింది. ఆ వ్యక్తిని ఎవరైతే కో అక్యూజ్డ్ ఉన్నాడో రెడ్డి కుమార్ అని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి సీని చూపిస్తుంది. అతని ద్వారా బయటకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో రన్నింగ్లో తర్వాత. థ్యాంక్ యూ.